ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ చాలా రకాల నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. ఇక నాకున్న సమయాన్ని బట్టి ఒక్కొక్క నోటిఫికేషన్ నుంచి చాలా క్లియర్గా ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఈరోజు మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్, ఓకేనా, జేఏఓ, ఈ జేఏఓ ఉద్యోగానికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, ఓకేనా, అంటే డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, తర్వాత అప్లై చేశాక వీళ్ళ ప్రిపరేషన్కి ఏ సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ సంబంధించిన మెటీరియల్ ఎక్కడ నుండి తెచ్చుకోవాలి, అసలు ఎలా ప్రిపేర్ కావాలి, ఒక్కటి కాదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేనైతే మీకు ఇవ్వబోతున్నాను. ఓకేనా? సో ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నేను స్ట్రాటజీ చెప్తాను, గత సంవత్సరం కూడా దీనికి ఎట్లాంటి నోటిఫికేషన్లు ఎట్లా వచ్చిందో కూడా నేను క్లియర్గా చెప్తాను, మీకు కావాల్సింది చూస్తుండండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకసారి ఈ నోటిఫికేషన్ అంటే టీఎస్పీఎస్సీ అనేది ఇక ఎన్నడూ లేనంతగా ఇప్పుడైతే ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించి వెంట నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఈ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్లో, ఓకేనా, నెక్స్ట్ అట్లాగే అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో, ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి జూనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్స్ అట్లాగే సీనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్స్ అనేవి మనకు ఈ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకునే స్టార్ట్ డేట్ వచ్చేసి జనవరి 20 నుండి అప్లై చేసుకోవాలి. అంటే నేను ఈరోజు రికార్డ్ చేస్తుంది జనవరి 8, 20, అంటే ఇంకా 12 రోజుల తర్వాత ఉండి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 11. గుర్తుపెట్టుకుని టీఎస్పీఎస్సీ డేట్ ఈ పెంచడం అనేది లేదండి, ఒకేసారి ఈ లోపల అప్లై చేసుకోండి. ప్లస్ డేట్కి ప్రాణం మీకు వచ్చే వరకు చూడకండి, ముందే అప్లై చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ముందు అప్లై చేసుకుంటే మనం కోరుకున్న ప్లేస్లో సెంటర్ వస్తుంది. మోస్ట్లీ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్టర్గా ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా అయితే ఉన్నది. ఇక్కడ మనకు ఉండేటువంటి పోస్టులు, ఇక్కడ 3 రకాల పోస్టులు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? ఒకటి వచ్చేసి ఇక్కడ ఒక రకమైన పోస్టులో అకౌంటెంట్స్ ఆఫీసర్స్లో ఒకే పోస్ట్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి 13 పోస్టులతో వచ్చేసి జూనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్స్ ఉన్నాయి. ఆ తర్వాత సీనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్ వచ్చేసి 64 పోస్టులు ఉన్నాయి. సో ఈ ఒకటి మీరు వదిలిపెట్టినా కానీ ఈ రెండింటికి అయితే ప్రధానమైన గట్టి పోటీ అయితే ఉంటుంది. సో ఏది చూసుకున్నాం. ఇకపోతే శాలరీ విషయంలో తీసుకుంటే 45,960, అది చూసుకుంటే 42, ఇది 32లో ఉన్నాయి. ఓకేనా? అంటే మనకు ఆల్మోస్ట్ 42,000 ఇప్పుడు అంటే ఉద్యోగం వస్తే కనుక ఖచ్చితంగా అది 56, 57లో ఉంటుంది విత్ అన్నిటితో కలుపుకొని, రైట్? ఇక ఈ టీఎస్పీఎస్సీ ఒకటే విధానం అనండి, అన్నిటికీ అప్లై చేసుకోవడం ఒకే పద్ధతి, మీకు ఆల్రెడీ తెలుసు. ఓటీఆర్ ద్వారానే చేసుకొని పెట్టుకోవాలి, డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇది అంత డేపీ టైం వేస్ట్ చేయను. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ పోస్టులకు ఏమేమయ్యి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో తీసుకుంటే ఇవి మనకు తెలుసు, ఒకే ఒక పోస్ట్ ఉన్నది. దీనికి వచ్చేసి ఫస్ట్ నెంబర్ 1 అకౌంటెన్సీ ఆఫీసర్ విషయంలో మస్ట్ హోల్డ్ బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీ, బట్ ఇట్ మస్ట్ బి ఇన్ ద కామర్స్, డిగ్రీలో కామర్స్ అయి ఉండాలని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 16 పోస్టుల వరకు ఈ రెండోది ఉంది కదా, దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్, ఏదైనా కామర్స్లో డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్, ఎందుకంటే అకౌంటెన్స్ కాబట్టి. ఇక మనం 3వ రకమైన పోస్టులు చూసాం, అంటే ఆల్మోస్ట్ 64 పోస్టులు ఉండేటువంటి ఈ పోస్టు, ఇది 64 పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ, మళ్ళీ ఇక్కడ కూడా ఏది కామర్స్. అంటే ఓవరాల్గా ఈ 3 పోస్టులకు కూడాను, 3 ఉద్యోగాలకు కూడాను ఖచ్చితంగా కామర్స్ వల్ల మాత్రమే ఎలిజిబిలిటీ అని మనకు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసిందనమాట. ఓకేనా? అంటే ఇక మిగతా కొన్ని సందర్భాలలో స్టాటిస్టిక్స్ వాళ్ళు, మ్యాథమెటిక్స్ వాళ్ళు, ఎకనామిక్స్ వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ ఉంటుండే, డిగ్రీలో ఎకనామిక్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. బట్ ఈసారి మాత్రం ద నోటిఫికేషన్ క్లియర్లీ మెన్షన్ దిస్ జాబ్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద కామర్స్ స్టూడెంట్స్. ఓకే? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అయిపోతే ఇక ఈ కామర్స్ వీళ్ళది అయిపోయింది, ఈ దీనికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అంటారు. ఓకేనా? ఇక మనం ముందుకు వెళ్ళగలిగితే ఏజ్ రిలాక్సేషన్. సో ఏజ్ విషయంలో మనం తీసుకుంటే 44 ఇయర్స్ వరకు ఉన్న కూడా రాసుకోవచ్చు. ఇంకా మళ్ళీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అయితే మళ్ళీ అడిషనల్ కూడా ఇంకా రిజర్వేషన్ అనేది కామన్గా అయితే ఉన్నది. అంటే బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు మళ్ళీ 5 ఇయర్స్, అంటే 49 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. అది నేను చెప్పే మాట అనమాట, రైట్? ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చి జస్ట్ 200. మీరు ఇప్పటికే టీఎస్పీఎస్సీకి సంబంధించిన అప్లై చేసి ఉంటారు కాబట్టి ఈ 200 రూపీస్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీకు ఓటీఆర్ ద్వారా అప్లై చేయడం తెలుసు కాబట్టి నేను అంతా చెప్పి టైం వేస్ట్ చేయలేను. ఇక మనం డైరెక్ట్గా ఎగ్జామ్ జరిగే సిస్టంలోకి వెళ్ళిపోదాం, ఎలాంటి సిస్టమ్ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ క్రీమ్ లేయర్, నాన్ క్రీమ్ లేయర్ అనే మాట వాడారు, ఇది గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడు ఇది అవసరం లేదు, సర్టిఫికెట్ మీకైతే తీసుకొని పెట్టుకోండి, నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటారో లేదా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది 8 లక్షల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళప్పుడు
నాన్ క్రిమి లేయర్ పరిధిలో వస్తారు, మిగతా క్రిమి లేయర్ పరిధిలో వస్తారు. అది కూడా రాజ్యాంగబద్ధమైన ఉద్యోగమై ఉన్న వాళ్ళకి అది వర్తిస్తుంది అనమాట. అంటే రాజ్యాంగబద్ధ పోస్టులు అనమాట. ఓకేనా. ఇక లోకల్ నాన్ లోకల్ విషయంలో తీసుకుంటే మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1 నుండి 7వ తరగతి వరకు, అంటే 4 నుండి 7వ తరగతి వరకు తెలంగాణలో ఏ జిల్లాలో చదివితే వాళ్ళకి అది లోకల్. ఇప్పుడు ఇవి మనకి జోనల్ పోస్టులు అండి. అంటే మల్టీ జోనల్, మనకి ఒకటి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. తెలంగాణ రాష్ట్రం ఓవరాల్గా ఇప్పుడు మనకి 2 జోన్లుగా విభజింపబడింది. మల్టీ జోన్ 1లో వచ్చేసి మళ్ళీ సబ్ జోన్స్ 4 ఉన్నాయి. మల్టీ జోన్ 2 వచ్చేసి సబ్ జోన్స్ 3 ఉన్నాయి. మల్టీ జోన్ 1లో వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ కుమరం భీం, ఆసిఫాబాద్ ఇలా అనమాట. ఇవి జోనల్ పోస్టులు. ఓకేనా. సో దీనికి సంబంధించి ఈ జోనల్ పోస్టులలో ఎక్కడ ఎంతున్నాయి చూద్దాం. ఈలోపు ఒకసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ విషయంలో తీసుకుంటే హియర్ కంప్లీట్లీ ఇట్ ఈస్ సిబిటి అనుకుంటున్నారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టాలనుకుంటున్నారు. ఒకవేళ మంది ఎక్కువైతే ఓఎంఆర్ కూడా పెట్టచ్చు. బట్ మోస్ట్లీ వీ కెన్ థింక్ దట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ 2 పేపర్లు ఉంటాయి. సో పేపర్ 1, పేపర్ 2 అందులో కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. ఇక పాస్ విషయంలో తీసుకుంటే అంటే మినిమం మనము పాస్ అవ్వాలి అని అంటే 40% మార్క్స్ వచ్చేసి ఓసీలు కానీ, ఆ తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ తెచ్చుకోవాలి. ఇక 35% వచ్చేసి మనకి ఓకేనా బీసీలు తెచ్చుకోవాలి. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వీళ్ళకి 30% వస్తే సరిపోతుంది. అంటే ఉద్యోగం రాదు, అంటే మనం క్వాలిఫై ఉంటాం. అప్పుడు ఇక మెరిట్ లిస్ట్ని బట్టి మనకు ఉంటుందన్నమాట. ఓకేనా. సరే, ఇదంతా బాగానే ఉంది. ఈ జోన్ విషయంలో ఇవన్నీ మనం తీసుకున్నాం. ఇక వేకెన్సీస్ ఒకసారి మనం చూడాలి. అంటే మన ఏరియాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం జోనల్ పోస్టులు కాబట్టి మల్టీ జోన్ 1లో ఉన్నాయి, మల్టీ జోన్ 2లో ఉన్నాయి అనే పోస్టులు మనం ఇప్పుడు చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మల్టీ జోన్ 1 విషయంలో తీసుకున్నట్టయితే అంటే ఏ కేటగిరీలో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకు ఒక ఐడియా రావాలి. ఫస్ట్ పోస్ట్ ఒకటే ఉంది కాబట్టి ఇది మళ్ళీ మనకు ఓపెన్ కేటగిరీ ఉమెన్కి మాత్రం ఉంది. ఇది మల్టీ జోన్ 1లో ఉంది, మల్టీ జోన్ 2లో కూడా లేదు. ఇకపోతే సెకండరీ పోస్టులు 13 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇందులో జూనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్, ఇందులో వచ్చేసి కాళేశ్వరం జోన్కి 2 పోస్టులు ఉంటాయి, బాసరా జోన్కి 1, అది ఉమెన్లోనే ఉంటాయి, రాజన్న సిరిసిల్లలో 1 ఉమెన్లోనే ఉంది, భద్రాద్రిలో వచ్చేసి 2 పోస్టులు ఉంటాయి, 1 వచ్చేసి ఓపెన్లో 1 ఉమెన్లో ఉంది. మిగతా యాదాద్రిలో ఇట్లా ఒక్కొక్క పోస్టులు దాదాపు జోన్కి ఇవే ఉన్నాయి. పోతే ఒక ఎస్సీకి మాత్రమే స్పెషల్ రిజర్వేషన్ కింద ఒక 3 పోస్టులు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఓకేనా. సో ఇది పోతే ఇక మనం పోతే ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి కేటగిరీ ఇది 64 పోస్టులు ఉన్నాయి. ఈ 64 పోస్టులలో వచ్చేసి ఆల్మోస్ట్ కాళేశ్వరం జోన్కి ఓవరాల్గా 8 పోస్టులు కేటాయించబడ్డాయి. ఓకేనా. కాళేశ్వరం జోన్ పరిధిలో వచ్చేటోళ్ళు ఇందులో మీరు చూసుకోండి, ఓపెన్లో 2, ఉమెన్లో రిజర్వేషన్ 1 ఉన్నాయి. అంటే ఈ ఏరియాలో పురుషులకి 2 పోస్టులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక బాసరా జోన్లో తీసుకున్నట్టయితే మనకి బాసరా జోన్ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఓవరాల్గా 11 పోస్టులు ఉన్నాయండి. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు మీరు చూసుకోండి. ఓకేనా. ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అట్లాగే ఎస్సీ ఎస్టీలకు ఎన్ని ఉన్నాయి, బీసీలో ఎన్ని ఉన్నాయి చూసుకోండి. రాజన్న సిరిసిల్ల ఈ జోన్లో రాజన్న జోన్లో ఉండేటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒక 5 జిల్లాలు, వీళ్ళకి 13 పోస్టులు ఉన్నాయండి ఇక్కడ. తర్వాత భద్రాద్రి సంబంధించినటువంటి ఈ జోన్లో వచ్చేసి 13 పోస్టులు ఉన్నాయి, మీరు ఇక్కడ డాటా చేసుకోండి. సో ఓవరాల్గా ఇలా మనకి క్లియర్ కనబడుతుంది. ఇకపోతే అసలు విషయం మనం సబ్జెక్ట్ ఏంటిది, సిలబస్ ఏంటిది ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడ మనకు క్లియర్ డిస్కషన్ అంతా ఇక్కడే జరగాలి. ఓకే. సో దెర్ ఆర్ 2 పేపర్స్ ఫర్ దిస్ లాంగ్వేజ్. ఈ పేపర్కి వచ్చేసి మనకు 2 రకాల క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఒకటి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని చెప్పేసి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్, ఇది మనకి ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక డిగ్రీ లెవెల్ సబ్జెక్ట్ ఏదైతే డిగ్రీలో కామర్స్ మీకు బికమ్ సబ్జెక్ట్ ఉందో ఆ సొంత సబ్జెక్ట్ నుండి 150 మార్క్స్కి, 150 క్వశ్చన్స్కి, 150 మినిట్స్కి వచ్చేసి మనకు సపరేట్గా 1 మార్కులతో ఉన్నాయి. 2 పేపర్లు దీనికి మధ్యాహ్నం మార్నింగ్ ఒకటి జరుగుతూ ఉంటుంది, 2 కలిపి 300 మార్కులు. ఈ 300 మార్కులలో టాప్లో వచ్చినటువంటి బట్టి మన యొక్క మెరిట్ లిస్ట్ అని తయారు చేస్తారు. ఇక్కడ ఈ పేపర్ 1 ఏదైతే ఉందో జనరల్ స్టడీస్లో వచ్చేసి ఇది బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. అలాగే పేపర్ 2 కూడా బైలింగ్వల్, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు. ఓకేనా. ఇక సిలబస్ విషయంలో తీసుకుంటే మనకి పేపర్ 1 150 మార్క్స్కి ఏమేమి ఉన్నాయి. 150 మార్క్స్ విషయంలో చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఓకేనా, జనరల్ సైన్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, ఎకనామీ. ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇదే సిలబస్ గ్రూప్ 4లో ఉంది, గ్రూప్ 3లో ఉంది, గ్రూప్ 2లో ఉంది, జూనియర్ లెక్చరర్లో ఉంది. ప్రతిది అంటే టీఎస్పీఎస్సీకి కామన్గా జనరల్ స్టడీస్ అనే పేపర్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటుంది. కాబట్టి మీరు బలంగా చదువుకొని పెట్టుకుంటే ఈ టాపిక్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది, మల్టిపుల్ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, హిస్టరీ, మోడర్న్ ఇండియా, హిస్టరీ తెలంగాణ ఇలాంటివి, తర్వాత లాజికల్ రీజనింగ్, ఎనాలిటికల్ ఎబిలిటీ, ఆ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేసి చివరిగా బేసిక్ ఇంగ్లీష్ ఒక 25 మార్కులకి ఇచ్చేస్తాడు. ఇదంతా 10th లెవెల్లో ఉండేటువంటి ఇంగ్లీష్ గ్రామర్. సో ఇది
మనకు ఉన్నటువంటి పేపర్ 1. సో దీనికి డెప్త్ పుస్తకాలు చదవాలి. అంటే ఓన్లీ జనరల్ స్టడీస్కి ఎలా ప్రిపేర్ కావాలనే వీడియో నేను ఈరోజు సపరేట్గా రికార్డ్ చేస్తాను. ఒక సపరేట్గా జనరల్ స్టడీస్ చదివేది జేఎల్ కానీ ఇప్పుడు మిగతా డిఎల్ కానీ దీనికి సంబంధించి. ఇక మీ సొంత సబ్జెక్ట్ పేపర్ 2 విషయంలో కామర్స్ సబ్జెక్ట్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ అకౌంట్ ఉంది. సో అకౌంటింగ్లో బుక్ కీపింగ్ అనేటిది అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ఓకేనా, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, క్లాసిఫికేషన్, రూల్స్, రెగ్యులేషన్స్, ఇది డబుల్ ఎంట్రీ, ఇది బ్యాలెన్సింగ్, లెడ్జర్, జర్నల్, ఇలాంటి ట్రయల్ బ్యాలెన్సెస్, ఫినాన్షియల్ అకౌంటింగ్, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇకపోతే సబ్సిడరీ బుక్స్ దీనికి సంబంధించి. నెక్స్ట్ అకౌంట్స్ ఫ్రమ్ దట్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ దానికి సంబంధించి. ఆ తర్వాత వచ్చేసి పార్ట్నర్షిప్ అకౌంట్స్, దీంట్లో పార్ట్నర్షిప్ సంబంధించిన బిజినెస్ అదంతా. ఆ తర్వాత అడ్వాన్స్ అకౌంటింగ్ ఏదైతే ఉందో, అంటే నాకు తెలిసి డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండొచ్చు ఈ టాపిక్స్. నెక్స్ట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్, డిగ్రీ థర్డ్ ఇయర్లో ఒక పేపర్ బీకామ్ వాళ్ళకి సిఎంఏ పేపర్. సో ఆ పేపర్ నుండి ఉండేటువంటి టాపిక్స్ ఇవన్నీ అనమాట. సో నిజానికి కామర్స్ వాళ్ళకి సపరేట్ కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువగానే ఉంటుంది. బలంగా చదివితే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే ఉద్యోగం తెచ్చుకోవడం పెద్ద కథ కాదు. ముందు పోస్టులను చూసి భయపడద్దు, ఒకటే ఉంది కదా, రెండే ఉంది కదా అని భయపడద్దు, ఓకేనా. అటు తర్వాత మనకి ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ సెకండ్ ఇయర్లో ఉంటుంది మీకు. స్టాటిస్టిక్స్ పేపర్ అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క తీరు ఉంటుంది, బట్ నేను కామన్గా చెప్తున్నాను. ఈ స్టాటిస్టిక్స్ పేపర్కి సంబంధించి దీంట్లో ఏమైతే మెజర్స్, కోరిలేషన్స్, రిగేషన్స్, ఓకేనా, సిరీస్, ఇండెక్స్, నెంబర్స్ ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్, బికమ్ జనరల్ వాళ్ళకు ఉండేటువంటి టాపిక్ ఇది, ఇప్పుడు కామన్గా అందరికీ ఉన్నట్టుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ దీనికి సంబంధించి ఈ మధ్య వచ్చినటువంటి జిఎస్టీకి సంబంధించినటువంటి, ఓకేనా, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, BOM, ఓకేనా, థియరీ పేపర్. సో దీంట్లో వచ్చేసి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ దీనికి సంబంధించింది. ఆ తర్వాత బిజినెస్ ఎకనామిక్స్, ఆల్మోస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఉండేటువంటి మీకు ఈ పేపర్ ఇదంతా. సో బిజినెస్ ఎకనామిక్స్లో దీనికి సంబంధించిన డిమాండ్, మార్కెటింగ్ సిస్టమ్, మార్కెటింగ్ చదువుకోవాలి. నెక్స్ట్ సేల్స్ ఆఫ్ గూడ్స్, దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ యాక్ట్స్. ఆ తర్వాత ఆడిటింగ్ టాపిక్ అనేది మీకు థర్డ్ ఇయర్లోనే ఉంటుంది. ఈ ఆడిటింగ్లో ఏమేమైతే టైప్స్ ఆఫ్ ఆడిటింగ్, ఆడిటర్స్, క్వాలిఫికేషన్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క విధులు అవంతా, సో ఇవి చూసుకోండి, ఓకేనా. ఇంటర్నల్ ఆడిట్, దెన్ వోచరింగ్, వెరిఫికేషన్, ఇవన్నీ ఇందులో చూసుకోండి, అసెట్స్ దీన్ని. నెక్స్ట్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ ఫంక్షన్స్ దీనికి సంబంధించినటువంటిది, ఓకేనా. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఈ మధ్య ఉండేటువంటి ఏ టైప్ బ్యాంకింగ్ ఉన్నా అవన్నీ. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ పాలసీస్, దాని కింద ఎట్లా పనిచేస్తే ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఫినాన్షియల్ సర్వీసెస్, దీంట్లో ఫినాన్స్ సర్వీసెస్ అంటే ఫండ్ బేస్డ్ సర్వీసెస్ దీనికి సంబంధించినటువంటి, ఓకేనా, క్యాపిటల్ డిస్కౌంటింగ్ ఇది చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ సిస్టమ్. సో ఇక్కడ ఇన్సూరెన్స్ టాపిక్స్, ఇన్సూరెన్స్ సిస్టమ్ ఎట్లా ఉంది ఇది. సో చాలా వరకు ఈ 15 టాపిక్స్ అంతా కూడా మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్ వరకు మీకు ఉండేటువంటి సిలబస్ ఇదంతా. కాబట్టి మీరు ఎవరైతే ముందు ఒకటే పోస్ట్ ఉంది, రెండే పోస్ట్ ఉందనే కాకుండా బలంగా కూర్చుంటే ఉద్యోగం వస్తుంది అంతే. ఉద్యోగాలు అంటే మనుషులకే వస్తాయి, కష్టపడితే మీకే వస్తుంది అనే విధంగా మీరు ప్రిపేర్ అయితే జూనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్ ఉద్యోగం మీ చేతిలో ఉన్నట్టే. సో ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇంకా డేట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు మెటీరియల్ తెచ్చుకోవాలి. మెటీరియల్ ఏం చేయాలంటే ఎవరో ఒక్కరు రాస్తారు కదా, రాసిన తర్వాత తెచ్చుకుంటాను కదా అని అనే బదులు ఇది మీ డిగ్రీ సిలబస్ కాబట్టి ఖచ్చితంగా మీ డిగ్రీ లెవెల్లో ఉండేటువంటి బుక్స్ని, ఇప్పుడు BOM బిజినెస్ అకౌంటెంట్స్ ఉందనుకోండి, ఆ ఒరిజినల్ టెక్స్ట్ బుక్ తెచ్చుకొని చదవడం. CMA ఉంది, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ ఉంది, తెచ్చుకొని టెక్స్ట్ బుక్ చదవడం. సాధ్యమంత వరకు ఇక్కడ 15 టాపిక్స్ ఉన్నాయన్నప్పుడు మీ దగ్గర ఆ 15 బుక్స్ మీ దగ్గర ఉందనుకోండి, మీ ప్రిపరేషన్ ఆల్రెడీ 30% ప్రారంభించబడ్డట్టే. ఓకే, ఒక గుడ్ ఇనిషియేషన్ ఆల్వేస్ ఇట్ లీడ్స్ టు ద ఆఫ్ సక్సెస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నువ్వు మంచి స్టార్టింగ్ చేసినావు అంటే సగం సక్సెస్ అయినట్టే. కానీ చాలా మంది ఇది కాదు, ఆడికి ఫోన్ చేసి ఈడికి ఫోన్ చేసి, అరే నోట్స్ ఎక్కడ ఉన్నాయి, నువ్వు తీసుకొచ్చిస్తావా, నేను తీసుకొచ్చిస్తానా, రేపు ఎవరైనా బయట వాళ్ళు పబ్లిష్ చేస్తా ఇలా చూసుకుంటూ చేస్తారు. క్వశ్చన్ టు ఆన్సర్ చదివే వాళ్ళందరికీ ఇదే ఉంటుందండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నాట్ దే డిగ్రీ ఎగ్జామ్, ఇది ఒక యాన్యువల్ ఎగ్జామ్ కాదు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి బుక్స్ తెచ్చుకొని బలంగా చదవాలి, ఆటోమేటిక్గా అది వస్తూ ఉంటుంది, ఓకేనా. ఇది చూసి ఇంకా మీరు జనరల్ స్టడీస్ ఎలా చదవాలని నేను వీడియో వేస్తున్నాను కాబట్టి ఇంకా భవిష్యత్తులో మంచి వీడియోలు నేను మీకు అందిస్తూ ఉంటాను. చూడండి, ఇంకా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి నేను వీడియో పెడుతూనే ఉంటాను. రైట్, చూస్తూనే ఉండండి. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.